ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు చేస్తున్నారు. ప్రత్యేక పుష్పార్చనలో భాగంగా రెండో రోజైన నేడు అమ్మవారికి కనకాంబరాలు, గులాబీలతో అర్చన చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అర్చన అనంతరం పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పుష్పార్చనలు చేస్తున్నారు. నేడు అమ్మవారిని కనకాంబరాలు, గులాబీలతో ప్రత్యేక అర్చన చేశారు. భక్తులు కూడా అమ్మవారి అర్చన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ, మనందరికీ తెలిసింది దసరా నవరాత్రులని అన్నారు. ప్రస్తుతం జరుగుతోంది వసంత నవరాత్రులని. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయన్నారు. 3 మాసాలకు ఒకసారి నవరాత్రులు వస్తూ ఉంటాయన్నారు. నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారిని విశేషంగా పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ప్రతి సంవత్సరంలా అమ్మవారి ఆలయంలో పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జయ దుర్గా భవాని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున వసంత నవరాత్రులు ద్వితీయం, ఈ రోజున రెండో రోజు, ఈ రోజున విధియ. ఈ రోజున అమ్మవారికి గులాబీలు, కనకాంబరాలతోటి ప్రత్యేకంగా ఈ యొక్క పుష్పార్చనని నిర్వహించడం జరిగింది. దీంట్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఈ అర్చనలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ అర్చనాది కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. జయ దుర్గా భవాని. ఈ వసంత నవరాత్రులు మనకి నవరాత్రులు 4 రకాలుగా ఉంటాయి. ఇందులో మనం అందరికీ తెలిసింది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, ఇది వసంత నవరాత్రులు. అట్లాగే వారాహి నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో వస్తాయి. అట్లాగే ఒక్కొక్క 3 మాసాలకు ఒకసారి ఇట్లా నవరాత్రులు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి నవరాత్రులు వచ్చినప్పుడల్లా మనం అమ్మవారిని విశేషంగా పూజించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం కోసం ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ పుష్పార్చన కార్యక్రమాలని మనం నిర్వహించడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని సీఎం జగన్ కు సవాల్ విసిరారు. మండు టెండల్లోనూ రోజుకు 3 సభల్లో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు యువకుడిలా తిరుగుతున్నారని, ఏసీ బస్సుల్లో తిరుగుతున్న సీఎం మాత్రం 3 రోజులకొకసారి విరామం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో సంక్షేమంపై చర్చకు తాము రెడీ అని, సీఎం జగన్ సిద్ధమా అని సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనకాకానిలో అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, అడ్డుగోలుగా అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని అన్నారు. అదే చంద్రబాబు అధికారంలోకి వస్తే పెట్టుబడులు వస్తాయన్నారు. జగన్ మళ్లీ వస్తే దాడులు తప్పవని వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరుతో పేదల అకౌంట్లలో 10 రూపాయలు వేసి 100 రూపాయలు లాగేయడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అని నారా లోకేష్ విమర్శించారు. 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయనే సాకుతో సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చించడానికి మేము రెడీ అని, జగన్ సిద్ధమా అంటూ లోకేష్ మరోసారి సవాల్ విసిరారు. అన్నగారు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడారు కదా, మీకు చెప్పా ఆయనకి 2 బటన్లు ఉంటాయని. ఒక బటన్ నొక్కితే 100 రూపాయలు 10 రూపాయలు పడుతుంది, ఇంకో బటన్ నొక్కితే 100 రూపాయలు పోతుందని. అట్లా కరెంటు ఛార్జీలు పెట్టి పెన్షన్ ఎత్తేస్తారు. వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంచుతారు, మీరు కరెంటు బిల్లు బాగా కడుతున్నారని పెన్షన్ చేస్తారు. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకు ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పెద్దలు చంద్రశేఖర్ గారు చెప్పినట్లు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించాలంటే ఒక రోజంతా పడుతుంది. ఆ చర్చకు మేము సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని అడుగుతున్నారు. ఆయన వచ్చి చర్చించాలి. ఏదో పప్పు బెల్లాలు జల్లేసి ఏదో నేను పొడిసేసాను అంటున్నాడు. ఉద్యోగాలు ఏమైంది? డిఎస్సి ఏమైంది? అన్న క్యాంటీన్ ఏమైంది? చంద్రన్న బీమా ఏమైంది? స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఏమైంది? ఏం మాట్లాడు. కానీ వాళ్ళ దగ్గర ఒకటి నేర్చుకోవాలి. నిజంగానే ఆ విషయంలో అభినందిస్తామని. అబద్ధాలు ఎంత బాగా చెప్తారమ్మా. బా, సొంత బాబాయిని లేపేసి శవాన్ని పక్కన పెట్టుకుని
బాబు గారిని తిట్టాడు. రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు ఎన్నికల వేళ అమలు కాని వాగ్దానాలు చేయటం విడ్డూరంగా ఉందని సిపిఐ రామకృష్ణ విమర్శించారు. రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలకు కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదని ధ్వజమెత్తారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్ నందు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో మార్పు రాకపోతే భారతదేశానికి ఇవే చివరి ఎన్నికలవుతాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి లౌకికవాదాన్ని మట్టుపెట్టారని మండిపడ్డారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో భారతదేశంలో మౌలిక సమస్యలను పరిష్కారం చేయలేదన్నారు. 2014లో చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. 2014లో దేశానికి 55 లక్షల కోట్లు అప్పు ఉంటే 205 లక్షల కోట్లు అప్పు పెరిగిందన్నారు. దేశ ప్రజల కంటే అంబానీ, అదానీ, టాటా కార్పొరేట్ సంస్థలు లబ్ధి పొందుతున్నాయని దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు పక్కా వస్తాయని బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు దేశం రాజకీయాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టడం లేదన్నారు. ఎంతసేపు రాష్ట్రంలో ఒకరినొకరు తిట్టుకోవడం లేదా అమలు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఎందుకంటే అసలు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయనే ప్రస్తావనే లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో దేశ రాజకీయాల గురించి కానీ, లేదా పార్లమెంట్ ఎన్నికల గురించి కానీ, లేదా దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ ఏ ఒక్కటి కూడా వారు మాట్లాడడం లేదు. ఎంతసేపు రాష్ట్రంలో జరుగుతున్న దానిపైనే మాట్లాడుతూ ఉన్నారు. ఓన్లీ అదేమైనా మంచిగా మాట్లాడుతున్నారంటే అది కూడా ఎంతసేపు ఉన్నా ఒకరినొకరు తిట్టుకోవడము, తిట్లే కాకోకుండా ఇంకా వాగ్దానాలు చేయడం, అలివిగాని వాగ్దానాలు చేయడం. అసలు దేశంలో ఉన్న పరిస్థితులు ఏమిటి మాట్లాడకపోతే? రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎట్లుంది, పారిశ్రామిక రంగం ఎట్లుంది, ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, వీటి గురించి ఏమాత్రం కూడా మాట్లాడంలే. ఎంతసేపు ఉన్నా కూడా ఒకరికొకరు పోటీపడి నేను 3,000 రూపాయలు ఇస్తాను పెన్షన్ అంటే ఇంకొక ఆయన నేను 4,000 ఇస్తానంటే, ఒక ఆయన నేను మళ్ళీ వాలంటీర్లు నేను అధికారం లేక వచ్చిన వెంటనే వాలంటీర్ల దానిపైన సంతకం చేస్తానంటాడు. ఆల్రెడీ వాళ్ళు 4 ఏళ్ళ నుంచి పని చేస్తూనే ఉన్నారు, మళ్ళీ దాని మీదే సంతకం చేస్తాను ఒక ఆయన చెప్తే, ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం లేక వచ్చి వాళ్ళకి 10,000 ఇస్తాను అని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ మీరు అసలు రాష్ట్రంలో జరుగుతున్న మౌలిక సమస్యలపైన, రాష్ట్ర అభివృద్ధి గురించి, దానిపైన మీరు ఏం చేస్తారో మాట్లాడడం కాకుండా ఒకరి మీద ఒకరు పోటీపడి తిట్టుకోవడం అనేది ఒకటి, రెండోది అలివిగాని వాగ్దానాలు చేయడం. తెలుగుదేశం, జనసేన పార్టీలోని కొంతమంది నాయకులు పార్టీ ద్వారా ఎదిగి పార్టీని వదిలిపెట్టి పార్టీ నాయకులను విమర్శిస్తున్నారని, వారు చరిత్రహీనులవుతారని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీలను ఎవరు విమర్శించినా వారికి పుట్టగతులు ఉండవన్నారు. తమ నాయకులు, కార్యకర్తలే కాదు, ప్రజలు మీకు బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్లో గొల్లపాలెం గట్టు ప్రాంతంలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని అన్నారు. ప్రచార కార్యక్రమంలా కాదు, విజయోత్సవ ర్యాలీలా ఉందన్నారు. బ్రహ్మాండమైన మెజారిటీతో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. పార్టీలు మారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీలను ఎవరు విమర్శించినా వారికి పుట్టకత్తులు ఉండవన్నారు. తమ నాయకులు, కార్యకర్తలే కాదు, ప్రజలు మీకు బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. అందరికీ, కార్యకర్తలకి, 3 పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూస్తుంటే బ్రహ్మాండ మెజార్టీతో ఎమ్మెల్యేకి, ఎంపీకి అత్యధిక మెజార్టీతో రాబోతుంది. ఇంకొక విషయం, ఇక్కడ కొంతమంది నాయకులు మా పార్టీలో అవ్వచ్చు, జనసేనలో అవ్వచ్చు, మా పార్టీ ద్వారా పెరిగిన నాయకులు పార్టీని వదిలిపెట్టి పార్టీ నాయకులను విమర్శిస్తున్నారు. ఒకటే గుర్తుంచుకోండి, మీకు చరిత్రహీనులు అయిపోతున్నారు.
చూశారో లేదో మా పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి అంటే 2 వ్యక్తులు కూడా వెళ్ళలేదు. రేపు ఇక్కడి నుంచి వెళ్ళిన నాయకుడు వెంబట జనసేన నుంచి పార్టీ మారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకుడు వెంబట కూడా ఒక్కడు కూడా వెళ్ళరు. తప్పకుండా జన సైనికులు, జనసేన నాయకులు, వార్డు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మాతో ప్రచారం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన, మోడీ గారిని విమర్శించిన మీకు పుట్టగతులు ఉండవు. మా నాయకులు, కార్యకర్తలే కాదు ప్రజలు మీకు రుచి చూపించబోతున్నారు. అందరికీ ధన్యవాదాలు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొందన్నారు. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసిన వారు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. వారు ఎందుకు ఎమ్మెల్యేలయ్యారు, మంత్రులయ్యారు, ఎందుకు వెళ్లారో తెలియదన్నారు. ఇక్కడ కూటమి విజయం తథ్యమని, ప్రజల ఆదరణతో మంచి మెజారిటీతో గెలిపించి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించుకోవాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ త్యాగమూర్తిలా వ్యవహరించి పొత్తును కుదిరించారని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రం అరణ్యంలా మారుతుందని భావించి అన్నింటికీ రాజీపడి పొత్తు కుదిర్చారని, ఆయనకు రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉండాలన్నారు. చాలా వృధా పాలన చేసినట్టుగా కనపడతా ఉంది. ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విజయం తథ్యం, అందులో అనుమానమే లేదు. కానీ ప్రజల ఆదరణతో మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ఆ తర్వాత వాళ్ళు గట్టిగా మాతో, ఎంపీ గారితో, నన్ను ఎమ్మెల్యేతో గట్టిగా పనులు చేయించుకోవాలని చెప్పేది నా కోరిక. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తుంటాం కదా, ఎన్డీఏ, అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏనే. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక త్యాగమూర్తిలాగా ఆయన అన్నీ కూడా సర్దుకొని ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి, చాలా అనుభవశాలిలాగా పనిచేసి ఈ పొత్తును కుదిర్చడం జరిగింది. ఆయనకి మాత్రం నిజంగా నా ధన్యవాదాలు, నా వందనాలు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి గురించి ఆయన చూసి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఇక కొనసాగడానికి వీలు. అనంతరం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రజని మాట్లాడుతూ ఒక పార్టీలో నుంచి ఎంపీ, ఎమ్మెల్యే అవ్వాలనుకొని మరో వ్యక్తి ఏ పార్టీలోకైతే వెళ్లారో ఆ పార్టీ మునిగిపోయే పార్టీ అని వారికి తెలుసని అన్నారు. ఇక్కడ చేయలేక, నిలబడలేక విశ్వసనీయత కోల్పోయారని చెప్పారు. పవన్ కళ్యాణ్ భిక్షతో బయటకొచ్చిన వ్యక్తి నేడు వైసీపీలోకి వెళ్లి వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పవన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఆమె కోరారు. సొంత ప్రయోజనాల కోసం ఆశించే ఎమ్మెల్యేలను ఎవరు గుర్తించరండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ ఏరియా ప్రయోజనాల కోసం ఆలోచించాలి. సో ఖచ్చితంగా ఆయనతో పాటు ఒక 10 మంది వెళ్తారేమోనండి. కార్యకర్తలు, జనసేన వాళ్ళందరూ సుజనా చౌదరి గారితో ఎలక్షన్ అయ్యే వరకు నిలబడి ఇది ప్రచార ర్యాలీనా, విజయోత్సవ ర్యాలీనా అని చూస్తుంటే మాకే అర్థం కావట్లా. అంత గొప్పగా భారీ విజయం జరుగుతుంది. చివరాఖరులో మోసం చేసిన నీలాంటి వాడు గెలిచాకైనా ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటాడని భావించి ఉంటారేమో రాష్ట్ర ప్రజలు. దయచేసి అందరూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని వినతపూర్వకంగా కోరుకుంటున్నారు. గత టీడీపీ పాలనలో 5వ డివిజన్ కొండ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైతే వైసీపీ హయాంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించామని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వాలంటీర్లను విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టులో కేసు వేయించి వాలంటీర్ల విధులకు ఆటంకం కలిగించింది నువ్వు కాదా అని చంద్రబాబును అవినాష్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 99% పైగా ఎన్నికల హామీలను అమలు చేశారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. కొండ ప్రాంతాలు అభివృద్ధి చేసి జనరంజక పాలన అందిస్తున్నారు కాబట్టే నేడు వైసీపీ నాయకులు దమ్ముగా, ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ అరుళ్ నగర్లో పర్యటించారు. కొండ చివరంచు వరకు అవినాష్ ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి వివరించి ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇంటింటికి వెళ్తుంటే జగన్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. గతంలో ఈ 5వ డివిజన్ కొండ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మాట ఇచ్చి మోసం చేయటమే చంద్రబాబు గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో
వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళని నానా మాటలు అని కించపరిచారని, ప్రజల్లో వాలంటీర్ వ్యవస్థకు లభిస్తున్న ఆదరణ చూసి నేడు వారికి జీతం పెంచుతానని మరో మోసపూరిత హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టులో కేసు వేయించి వాలంటీర్ల విధులకు ఆటంకం కలిగించింది నువ్వు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంత ప్రజల సమస్యలను గత 40 ఏళ్లుగా ఎవరు పట్టించుకున్న నాదుడు లేడని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. కొండ ప్రాంతంలో రోడ్లు, ట్రైన్లు, వీధి దీపాలు, మెట్లు, మంచినీటి సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. బడుగు బలహీన ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతం పశ్చిమ నియోజకవర్గమని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి ఆసిఫ్ అని పేర్కొన్నారు. సుజనా చౌదరి లాంటి ధనికులు వస్తే వారికి పేద ప్రజల బాధలు తెలియవని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని విజయాన్ని కాంక్షిస్తూ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత 46వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద నుంచి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో ప్రజల సమస్యలను పట్టించుకున్న పార్టీ ఏదీ లేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే ప్రజల సమస్యలను పట్టించుకుందని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. నియోజకవర్గంలో ఉన్న 21 డివిజన్లలో సగం డివిజన్లు కొండ ప్రాంతంలోనే ఉన్నాయన్నారు. కొండ ప్రాంతం అభివృద్ధి చెందేలా ప్రతి డివిజన్కు నిధులు సమకూర్చడం జరిగిందన్నారు. తాగునీరు కోసం వాటర్ ట్యాంకుల నిర్మాణం, ర్యాంపులు, మెట్లు ఏర్పాటు చేశామన్నారు. మచ్చలేని వ్యక్తిగా, అవినీతి మరకలేని వ్యక్తిగా గత 10 ఏళ్లుగా ఎంపీగా ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ఆయనతో కలిసి ముందుకు వెళ్తానని పార్టీలోకి రావటం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో 3వసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధిస్తారన్నారు. ధనికుల్లాంటి వాళ్లు వస్తే పేద ప్రజల బాధలు తెలియవని అన్నారు. ఒకసారి కొండ ప్రాంతం పైన వరకు ఎక్కి తిరిగితే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒప్పుకుంటానని అన్నారు. చేస్తాను అని అంటే ఆయన ఎక్కడో ఢిల్లీలోనా ముంబైలోనా అట్లాగే ఏదో పాష్ ఏరియాల్లో చేసుకునే వ్యక్తి, కానీ ఇలాంటి ఏరియాల్లోనా ఆయన అన్ఫిట్, ఎట్టి పరిస్థితుల్లోనా ఆయన ఈ ఏరియాకి కానీ ఈ నియోజకవర్గానికి కానీ పనికిరారు. ఆయన పూర్తి స్థాయిలో సీటు కొనుక్కొని వచ్చారు. రేపటి రోజున మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతారు. ఒక్కసారి ప్రజలు గమనించండి. షేక్ ఆసిఫ్ గారు అన్న వ్యక్తి మనతో పాటు మన నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి ఆయన మన కష్ట సుఖాలు ఎరుగుతాడు, మనకు అందుబాటులో ఉంటాడు. మనకే కష్టం వచ్చినా కోసమేడు దూరంలో ఉంటాడు కాబట్టి ఆయనకి వెళ్ళి మనం ఏ కష్టమైనా చెప్పుకోవచ్చు, మనకే ఇబ్బంది ఉన్నా చెప్పుకోవచ్చు, మనకే అవసరం ఉన్నా చెప్పుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరం కార్పొరేటర్లు కానీ, ఎంపీ గారు కానీ, అలాగే ఎమ్మెల్యే కానీ అందరూ అందుబాటులో ఉండే విధంగా ఈ ఒక ఎలక్షన్లోన మన సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి ఓటేయమని ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. అనంతరం కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు పథకాలను చేరువ చేశారన్నారు. పెన్షన్ కోసం ఎక్కడా వేచి చూడాల్సిన అవసరం లేకుండా వాలంటీర్లు ఇంటికే పథకాలు తెచ్చి ఇస్తారన్నారు. 45,000 ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్గా తీర్చిదిద్దారని, 17 వైద్య కళాశాలలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు అభివృద్ధి పనులు చేపట్టారని, ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ఈరోజు సామాజిక న్యాయం కోసం పనిచేసే ముఖ్యమంత్రి కావాలా, ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కావాలా, పేదల పక్షాన పనిచేసే ముఖ్యమంత్రి కావాలా, లేదా ధనికుల కోసం ప్యాకేజీల కోసం పనిచేసే కూటమి కావాలా, ప్రజలే నిర్ణయించుకోవాలి. ఈ విజయవాడ ప్రాంతంలో ఇటువంటి స్కామ్స్టర్ని ఎవరిని కూడా అడుగు పెట్టడానికి మేము సిద్ధంగా లేము. అందుకనే ఈరోజు మేము ఈ యుద్ధం అనేది మొదలుపెట్టాము. ప్రతి గడపకి తిరుగుతాము, ప్రతి ఒక్కరికి అవగాహన తీసుకొస్తాము. ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అలాగే కేశినేని నాని గారు 3వసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెడతారు. అలాగే మన ఆసిఫ్ గారు మైనారిటీల తరపున ఒక మంచి లీడర్గా, ఒక మంచి లీడర్షిప్గా ఎదిగి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెడతారని మేమందరం కూడా ఇదిగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం.
పనిచేసే వారికి పట్టం కట్టాలని, ప్రోత్సహించాలని, ప్రజా సమస్యలపై స్పందించే వారికి చట్టసభల్లో మాట్లాడే అవకాశం కల్పించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు కోరారు. నోట్లతో ఓట్లు కొనుగోలు చేసే బడా రాజకీయ వ్యాపారులకు కాదు, మన కోసం నిత్యం పనిచేసే ప్రతి సమస్యపై ఉద్యమించే వారిని గెలిపిస్తే ప్రజావాణిని అసెంబ్లీలో వినిపిస్తామని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లో సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లతో పాటుగా దిగువ ప్రాంతంగా ఉన్న ప్రియదర్శిని కాలనీ, జోజీనగర్ ఇళ్లు రెవెన్యూ డిపార్ట్మెంట్కు చెందిన స్థలాలేనని అన్నారు. ఈ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లకు ఇప్పటివరకు ఎవరూ స్పందించని పరిస్థితి నెలకొందన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రియదర్శిని కాలనీ, జోజీనగర్ వాసులకు కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే 11 డివిజన్లలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కు పూనుకుంటానని అన్నారు. గతంలో తాను కార్పొరేటర్గా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేయటం జరిగిందన్నారు. మంచినీటి ఎద్దడి నివారించడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పనిచేసే వారికి పట్టం కట్టాలని, ప్రోత్సహించాలని, ప్రజా సమస్యలపై స్పందించే వారికి చట్టసభల్లో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. నోట్లతో ఓట్లు కొనుగోలు చేసే బడా రాజకీయ వ్యాపారులకు కాదు, మన కోసం నిత్యం పనిచేసే ప్రతి సమస్యపై ఉద్యమించే వారిని గెలిపిస్తే ప్రజావాణిని అసెంబ్లీలో వినిపిస్తామని అన్నారు. పనిచేసేటటువంటి వారికి పట్టం కట్టండి, పనిచేసేటటువంటి వారికి ప్రోత్సహించండి, ప్రజా సమస్యల మీద స్పందించేటటువంటి వారికి చట్టసభల్లో మాట్లాడేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి ఈ రోజున నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసేటటువంటి బడా రాజకీయ వ్యాపారులు కాదు, మన కోసం నిత్యం పనిచేసేటటువంటి ఏ ప్రజా సమస్య వచ్చినా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా, లేకపోతే ఏ సమస్య వచ్చినా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వ విధానాన్ని పైన ఉద్యమించేటటువంటి కమ్యూనిస్టులు శాసనసభలో ఉంటే ప్రజల యొక్క వాణిని వినిపించుతాం, ప్రజల యొక్క సమస్యల్ని ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో మాట్లాడతాం. ఆ వైపుగా ప్రజానికాన్ని అందరూ కూడా ఆలోచించి ఓట్ ఫర్ వర్కర్, ఈ రోజున నేను అడుగుతా ఉన్న ప్రజలందరికీ కూడా ఓట్ ఫర్ వర్కర్, పనిచేసేటటువంటి వారికి ఓటు వేయమని చెప్పి ప్రోత్సహించమని చెప్పి ఎన్నికల్లో జి కోటేశ్వరరావు కంకి కొడవలి గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పూర్తిగా క్షీణించిందని, ఆసుపత్రుల్లో మందులు, వసతులు లేవు, నాణ్యమైన వైద్యం అందక అంధకారంగా మారిందని బీజేపీ నాయకులు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ విమర్శించారు. మంత్రులు ఉత్సవ విగ్రహాల వలె ప్రజా సమస్యలు పడేసి స్వామి మెప్పు కోసం భజన చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని సీతారాంపురం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలతో పాటు పచ్చని చెట్లు కూడా ఎదురు చూస్తున్నాయని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో కనీసం ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా అని అనుమానం కలుగుతోందని, ఏ రోజైనా సమీక్ష చేశారా అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రులు ఉత్సవ విగ్రహాల వలె మిగిలి స్వామి భజన చేస్తున్నారని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ మెప్పు కోసం పడే తపన తప్ప ప్రజల కష్టాలు తెలియవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకుండా చేతులెత్తేసిన మహాఘనుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. 2019లో మీరు అధికారంలోకి రాక మునుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేమి, మీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగింది ఏమి అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం. హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఎక్కడ లేదు మిత్రులారా. ప్రజల ఇష్టాలు కానీ, ప్రజల కష్టాలు కానీ, ప్రజల ఇబ్బందులు కానీ తెలుసుకున్నాడు ముఖ్యమంత్రి మీరు ఏ రోజున? సరే, ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఎక్కడ మాకే తెలియదు పేర్లు, మాకే గుర్తులేదు పేర్లు. ఆ విధమైనటువంటి మంత్రులు ఉంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగుతుంది చెప్పండి? అసలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏ రోజైనా సమీక్ష నిర్వహించారా? సమీక్షలో వైద్యానికి సంబంధించిన బడ్జెట్ మీద ఏ రోజైనా ప్రసంగం చేశారా అసెంబ్లీలో కానీ? ఎక్కడ ఏం లేదే. ఎవరికి వారే యమునా తీరే. కేవలం మంత్రులు ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోయారు.
విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలపై పట్టు సాధించి ఆలోచనలు పదును పెట్టి రూపొందించిన ప్రాజెక్టులు నాసాలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సిహెచ్ శ్రీనివాస్ బాబు అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి సమాజంలో పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు శ్రీ చైతన్య విద్యా సంస్థల విశేష కృషి చేస్తుందని కొనియాడారు. నగరంలోని మొగల్రాజ్పురం శ్రీ చైతన్య విద్యా సంస్థల నందు వరల్డ్ ఫేమస్ నాసా నిర్వహించిన నాసా సెటిల్మెంట్ కాంటెస్ట్లో విజేతలైన విద్యార్థుల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సివిల్ జడ్జి సిహెచ్ శ్రీనివాస్ బాబు, ఐఏఎస్ అధికారి భరత్ గుప్తా, శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ ముద్దినేని మురళీకృష్ణ, ఆల్ ఇండియా అకాడమిక్ కోఆర్డినేటర్ సతీష్, పద్మజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ బ్రాంచ్లకు చెందిన ప్రిన్సిపాల్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విచ్చేశారు. నాసా సెటిల్మెంట్ కాంటెస్ట్లో విశేష ప్రతిభ సాధించిన 12 మంది విద్యార్థులకు గ్రాండ్ ప్రైజులు, ల్యాప్టాప్ అందజేశారు. ఫస్ట్ ర్యాంకు 37 మంది విద్యార్థులకు ట్యాబ్స్ అందజేశారు. విజయవాడ జోన్ నందు 18,000 మంది విద్యార్థులు వివిధ రకాల కన్సోలేషన్ గోల్డ్ మెడల్స్, సర్టిఫికేట్స్ సాధించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ అమెరికా నేషనల్ స్పేస్ సొసైటీ నిర్వహించే టెస్ట్లో విజయవాడ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వరల్డ్ ఫేమస్ నాసా నిర్వహించిన నాసా సెటిల్మెంట్ కాంటెస్ట్లో శ్రీ చైతన్య సంస్థ విద్యార్థులు 62 ప్రాజెక్టులు విశేష ఆదరణ పొందాయని తెలిపారు. గత 2 ఏళ్లుగా స్పేస్ సెంటర్ వాళ్ళు నిర్వహించే టెస్ట్లో శ్రీ చైతన్య విద్యార్థులు క్రమం తప్పకుండా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 32,000 మంది విద్యార్థులు పోటీపడే ఈ టెస్ట్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ చైతన్య విద్యార్థులు అసాధారణ ప్రతిభ సాధించి దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపు చేయడం పట్ల కేంద్ర మానవ వనరుల శాఖ ప్రశంసలు అందించినట్లు తెలిపారు. Good result, and also once when we heard something, hearing the subject is better than that of discussing the subject with your colleagues or with your co-students, so that you can have some memory of that subject. So also the student with whom you had discussion will also have remembrance of the subject. In such a manner you have to inculcate your studies, and it is, as I told you, that it is a prestigious institution, and because of this the students, because of the lecturers teachers who are present there, who are present here in this school, you are able to get good success, and all the best for you, and you continue the success, and the success will help you a lot. Thank you very much. Consecutively second year, so Sri Chaitanya giving the lightning for the entire country, not only for Chaitanya school students. So we are keeping our national flag in the high. So recently IOQM examination also conducted by Homi Bhabha Center for Science Education, Mumbai, under the guidance of central government HR ministry, human resources. In that also highest number of selections secured by our Sri Chaitanya school students only from the entire country, from both Telugu states, AP and Telangana. INTSO second level prize distribution ఈ రోజు మొగల్రాజ్పురం శ్రీ చైతన్య బ్రాంచ్ నందు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా సివిల్ జడ్జ్ సిహెచ్ శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. భరత్ గుప్తా గారు ఐఏఎస్, మరియు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ ఈజీఎం మద్దినేని మురళీకృష్ణ గారు, ఆల్ ఇండియా అకాడమిక్ కోఆర్డినేటర్ సతీష్ గారు, అనేక క్యాంపస్ల ప్రిన్సిపల్స్, రీజనల్ ఇన్ఛార్జెస్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 మంది పిల్లలకు గ్రాండ్ లెవెల్ ల్యాప్టాప్లు ప్రైజులుగా పొందారు. అంతేకాకుండా 37 మంది స్టూడెంట్స్ ఫస్ట్ ప్రైజ్ ల్యాప్టాప్స్ పొందారు. అంతేకాకుండా విజయవాడ జోన్ యందు 18,000 మంది స్టూడెంట్స్ వివిధ రకాల కన్సలేషన్, గోల్డ్ మెడల్స్, సర్టిఫికేట్స్, ట్యాబ్లు పొందారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.